మార్నింగ్ చిల్డ్రన్. ఫస్ట్ టైం మీకు స్కూల్ బాగుందా? ఇప్పుడు ఇది గవర్నమెంట్ వారు పెట్టిన ఒక ప్రోగ్రామ్ ఇది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అంటే స్వర్ణం అంటే అన్నింటిలోకి బంగారం ఎక్కువ విలువైన మనం వీలు ఉంటాం కదా, అవునా? కాబట్టి బంగారం మనం ఎప్పుడు ఫీల్ అవుతాము, అంతా బాగుంటాయి. అలాగే మనం క్లీన్గా ఉండడం అనేది మొదలు పెడితే మన ఆరోగ్యం దగ్గర నుంచి అంతా కూడాను చాలా బాగుంది, బంగారంగా తయారవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నాం. ఓకే, దీనిలో భాగంగా ఏంటంటే మెయిన్ ఇది ప్రతి నెల 3వ శనివారం కండక్ట్ చేస్తాం. ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క రకమైనటువంటి అవగాహన, ఒక రకమైనటువంటి విషయం మీద మనం ఎక్కువ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈసారి ఏంటంటే మెయిన్ హ్యాండ్ వాష్. మీకు చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అయినా కానీ మీకు ఇంకా కొన్ని తెలియని విషయాలు, హ్యాండ్ వాష్ అసలు ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే దాని మీద మీకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్కి ఈసారి ఈ నెలలో ఈ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి మీకు ఇప్పుడు హ్యాండ్ వాష్ గురించి మీకు తెలుసు, అయినా కానీ కొన్ని టిప్స్ లాంటివి అనమాట. మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటాం హ్యాండ్ వాష్? ఒక్కళ్ళు చెప్పండి. తినేటప్పుడు అంటే తింటూ చేయగలుగుతుంటావా? తినక ముందా, తిన్న తర్వాత కడుక్కోవా? ఆడుకుని వచ్చినప్పుడు. గుడ్. ఇంకేమన్నా చెప్తారా? ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే, అతను బాగానే చెప్పాడు. నీ పేరు? రామారావు. బాగా చెప్పాడు. క్లాస్ అన్నింటిలోకి ముఖ్యమైనది ఆటల నిమిత్తం మీరు బయటకు వెళ్ళినప్పుడు రకరకాలుగా మనం ఒక ఇసుక ముట్టుకోవచ్చు, ఒక గోడ ముట్టుకోవచ్చు, లేకపోతే ఇంకో చెక్క ఏదో ముట్టుకోవచ్చు. ఏమున్నాయో మనకు తెలియదు. కాబట్టి ఆడుకున్న తర్వాత మనం వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అందులో భాగంగా చేతులు ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే చెయ్యి మనకి మొహం మీద, నోట్లోకి, ముక్కు దగ్గర ఇలా పెట్టుకుంటూనే ఉంటాం, కాళ్ళు తీసి పెట్టం కదా. అంతే చేతులు ముఖ్యంగా శుభ్రం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాళ్ళు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాళ్ళు అంటుకున్న దాంట్లో ఇంట్లో ఫ్లోరింగ్ కానీ, మనం కూర్చునే కుర్చీలు కానీ, సోఫాలు కానీ, మంచాలు కానీ అన్నీ కూడా పొల్యూట్ అయిపోతాయి. దాని మీద కూడా మళ్ళీ మనకి ఎలర్జీలు, బ్యాక్టీరియా, ఫంగస్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని వాష్ అనేది ఎప్పుడెప్పుడు చేసుకోవాలనే దానికి వాష్రూమ్కి ముందు వెళ్ళొచ్చిన తర్వాత చేసుకోవాలి, భోజనాన్ని ముందు చేయాలి, టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత చేయాలి, ఎక్కడికైనా బయటకు వెళ్ళొస్తే చేయాలి, రకరకాలుగా. ఓకే, దీని మీద ఈ కార్యక్రమం నిమిత్తం ఇంకా దీని మీద శానిటేషన్ సెక్రటరీ సత్యనారాయణ దీన్ని కొంచెం వివరంగా ఎలా చేయాలి ఏంటి చెప్తారు మీకు. హ్యాండ్ వాష్, మీరు లిక్విడ్ ఎంత తీసుకోవాలి, మీ హ్యాండ్స్ ఎలా క్లీన్ చేయాలి, ఇలాగా. ఓకే, ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హ్యాండ్ వాష్ చేసుకుంటారు. కాబట్టి క్రిములు చనిపోవచ్చు. దానికోసం అని చెప్పేసి యూనిసెఫ్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎంతమంది తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? తెలుసా? ఎప్పుడైనా విన్నారా పదం? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. ఓకేనా? ఇక పైకి రాసి వెళ్ళే కొద్దిగా రోజువారీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో WHO గురించి మీరు వింటూ ఉంటారు. ఓకేనా? ఎంతసేపు కడుక్కోవాలి, ఎలా కడుక్కోవాలి అనే దానికోసం వాష్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ఆ పద్ధతిలో హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే క్రిములు సాధ్యమైనంత వరకు తగ్గిపోవడానికి లేదా నిర్మూలించబడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికోసమే వాష్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఓకేనా? దీనిలో ముఖ్యంగా 5 to 7 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీ స్టెప్ వైజ్గా చెప్తాను. మీరు ఆ పద్ధతిలో ఎప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకుంటారో మీకు క్రిములు అనేవి నిర్మూలించబడి అనారోగ్యానికి తక్కువ అవుతారు. ఓకేనా? సరే అండి, మీకు స్టెప్ వైజ్గా చెప్తాను. స్టెప్ 1 వచ్చేసి మనం ఫస్ట్ హ్యాండ్స్ అనేవి ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకుంటాం. జస్ట్ కడిగి చేసుకున్న తర్వాత ఏదో ఒక
హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, సొల్యూషన్, సోప్, ఏదైనా సరే దాన్ని తీసుకొని ఫస్ట్ మనం చేతులు వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా అవుతున్నాం. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ కింద దాన్ని ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ దీనిలో ఇటువైపు ఇటువైపు సెకండ్ స్టెప్. ఓకేనా? దీనివల్ల ఏంటంటే గోల్లో ఉన్న క్రిములు అనేది చనిపోతాయి. దాని తర్వాత మూడో స్టెప్ ఫింగర్స్ మిస్ అయిపోయినాయి కదా, అన్ని ఫింగర్స్ రబ్ చేసుకుంటాం. దాని తర్వాత బ్యాక్ సైడ్. ఓకేనా? ఇటువైపు ఇటువైపు ఫైనల్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాం. ఓకేనా? ఈ పద్ధతిలో ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటామో మనకి ఉన్న క్రిములన్నీ కూడా త్వరగా నివారణ పడతాయి అంటారు. ఓకే, అర్థమైందండి? ఓకేనా? ఇదే పద్ధతిలో హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకి శుభ్రమైన చేతులు, లేకపోతే అశుభ్రంగా ఉంటాయి. దానివల్ల అనేక అనారోగ్యాలు గురవుతాం అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారా వాష్ ప్రోగ్రామ్ గురించి? ఎవరైనా చెప్పారా మీకు? విన్నారా లేదా? ఓకే, థ్యాంక్ యూ.